ఈరోజు చంద్రుడు రక్తవర్ణంలోకి మారుతున్నాడు. ఇది భయంకరమా లేక దేవుని సందేశమా? మీ రాశికి ఈ చంద్రగ్రహణం ఎలా ప్రభావం చూపుతుంది? ఏం చేయాలి, ఏం చేయకూడదు ఇప్పుడే తెలుసుకోండి. ఈరోజు చంద్రగ్రహణం అనేది కేవలం ఖగోళ సంఘటన మాత్రమే కాదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది మన మనస్సుపై, భావోద్వేగాలపై, కుటుంబ పరిస్థితులపై ప్రభావం చూపుతుంది. చంద్రుడు మనసుకు కారకుడు. గ్రహణ సమయంలో మన ఆలోచనలు, భావాలు అస్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో భోజనం చేయకపోవడం మంచిది. గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదు. దేవుని నామస్మరణ చేయాలి. ఓం నమ శివాయ లేదా ఓం నమో నారాయణాయ అని జపం చేయాలి. ఇప్పుడు ఒక్కో రాశి వారికి ఈ గ్రహణం ఎలా ప్రభావం చూపుతుందో చూద్దాము. ముందుగా మేషరాశి. ఈ గ్రహణం మీ 4వ స్థానంలో ప్రభావం చూపవచ్చు. ఇంటి విషయాల్లో చిన్న కలహాలు రావచ్చు. చేయవలసిందల్లా తల్లిదండ్రులకు సేవ చేయండి. పాలతో శివాభిషేకం చేయండి. ఈ సమయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఆవేశంగా మాట్లాడవద్దు. తదుపరి వృషభ రాశి. మీ 3వ స్థానంలో గ్రహణ ప్రభావం ఉంటుంది. సాహస నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించండి. మీరు చేయవలసిందల్లా చిన్న చిన్న దానాలు చేయండి. పక్షులకు అన్నం పెట్టండి. తీసుకోవాల్సిన జాగ్రత్త: అనవసర ప్రయాణాలు వాయిదా వేయండి. తదుపరి మిథున రాశి. ధన స్థానంలో గ్రహణం ప్రభావం. అనుకోని ఖర్చులు రావచ్చు. చేయవలసింది లక్ష్మీ అష్టోత్తరం పారాయణం, ఇంట్లో దీపారాధన చేయాలి. తీసుకోవాల్సిన జాగ్రత్త: అనవసర కొనుగోళ్లు చేయకండి. తదుపరి కర్కాటక రాశి. మీ లగ్న రాశిలోనే గ్రహణం ప్రభావం ఉంటుంది. భావోద్వేగాలు ఎక్కువగా ఉండవచ్చు. చేయవలసిందల్లా శివాలయం దర్శనం, పాలు లేదా బియ్యం దానం చేయడం. తీసుకోవలసిన జాగ్రత్త: ఒంటరిగా ఉండి ఆలోచనలు చేయవద్దు. తదుపరి సింహరాశి. 12వ స్థానంలో ప్రభావం చూపిస్తుంది. నిద్రలేమి, ఆందోళన ఉండవచ్చు. చేయవలసిందల్లా హనుమాన్ చాలీసా చదవండి. ఎర్రని వస్త్రం దానం చేయండి. తీసుకోవాల్సిన జాగ్రత్త: నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి. తదుపరి కన్యారాశి. 11వ స్థానంలో ప్రభావం కనిపిస్తుంది. స్నేహితులతో అపార్థాలు రావచ్చు. చేయవలసిందల్లా విష్ణు సహస్రనామం పఠించడం, పసుపు దానం చేయడం ఉత్తమం. జాగ్రత్త: స్నేహితులతో తగువులు వద్దు. తదుపరి తులారాశి. 10వ స్థానంలో ప్రభావం కనిపిస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉండవచ్చు. చేయవలసింది గోపూజ లేదా గోమాతకు ఆహారం సమర్పించడం, శని గాయత్రి మంత్రం జపం చేయడం. తీసుకోవాల్సిన జాగ్రత్త: ఆఫీసులో మాటలపై జాగ్రత్తగా ఉండండి. తదుపరి వృశ్చిక రాశి. 9వ స్థానంలో ప్రభావం చూపిస్తుంది. దైవభక్తి పెరుగుతుంది. చేయవలసిందల్లా గురువులను స్మరించడం, దేవాలయంలో నువ్వుల నూనె దీపం పెట్టాలి. తీసుకోవాల్సిన జాగ్రత్త: పెద్దల మాట వినండి. తదుపరి ధనుస్సు రాశి. 8వ స్థానంలో గ్రహణ ప్రభావం చూపిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మీరు చేయవలసినది మహామృత్యుంజయ మంత్రం జపించాలే, నల్ల నువ్వులు దానం చేయాలి. తీసుకోవాల్సిన జాగ్రత్త: వాహనాలు జాగ్రత్తగా నడపండి. తదుపరి మకర రాశి. వీరికి 7వ స్థానంలో ప్రభావం ఉంది. దాంపత్య జీవితంలో అపార్థాలు రావచ్చు. వీరు చేయవలసిన పని: దంపతులు కలిసి దీపారాధన చేయాలి. తీపి పదార్థాలు పంచాలి. తీసుకోవాల్సిన జాగ్రత్త: కోపం నియంత్రించుకోండి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి 6వ స్థానంలో ప్రభావం ఉంది. వివాదాలు రావచ్చు. చేయవలసిన పని: సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన చేయాలి. పచ్చని పండ్లు దానం చేయాలి. తీసుకోవాల్సిన జాగ్రత్త: కోర్టు వ్యవహారాలు వాయిదా వేయండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి 5వ స్థానంలో ప్రభావం ఉంది. పిల్లల విషయాల్లో ఆందోళన ఉండవచ్చు. చేయవలసిన పని: సంతోషంగా పిల్లలతో గడపండి. గణపతి ప్రార్థన చేయాలి. తీసుకోవాల్సిన జాగ్రత్త: అనవసర భయాలు వద్దు. గ్రహణం సమయంలో సాధారణ నియమాలు పాటించాలి. గ్రహణం పూర్తయ్యే వరకు భోజనం చేయవద్దు. మంత్ర జపం చేయండి. గ్రహణం తర్వాత స్నానం చేయండి. ఇంట్లో గంగాజలం చల్లండి. పూజ గది శుద్ధి చేసి దీపం వెలిగించండి. భయపడాల్సిన అవసరం లేదు. భక్తి, జపం, శ్రద్ధ ఉంటే గ్రహణం కూడా శుభప్రదమే. చంద్రగ్రహణం అనేది శాపం కాదు. ఇది ఒక శుద్ధి సమయం. మన మనసులో ఉన్న నెగిటివ్ ఆలోచనలను తొలగించుకునే దైవ అవకాశం. చంద్రుడు క్షణం పాటు కమ్ముకున్నా అతను మళ్ళీ ప్రకాశిస్తాడు. అలాగే మీ జీవితంలో కూడా సమస్యలు తాత్కాలికమే. భయం వద్దు, భక్తి ఉండాలి. ఆందోళన వద్దు, ఆత్మవిశ్వాసం ఉండాలి. దైవ నామస్మరణ చేస్తే గ్రహణం కూడా గ్రహ కటాక్షంగా మారుతుంది. ఈ క్షణం నుంచే ఒక నిర్ణయం తీసుకోండి: నేను నెగిటివ్ ఎనర్జీని విడిచిపెడుతున్నాను, దైవ అనుగ్రహాన్ని స్వీకరిస్తున్నాను. మీ రాశి ఏదైనా సరే దైవ కృప మీతో ఉండాలి.
సమస్త లోక సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే జ్యోతి భక్తి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.